ఇక ఒక్క మాటతో తాము బాడీ షేమింగ్ చేయాలనుకుంటే ఒకే ఒక్క మాటతోటి జగన్ని చంపేస్తామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన చాలా సౌమ్యుడు, వ్యాపారవేత్త, అమెరికాలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి వచ్చినటువంటి వ్యక్తి, గుంటూరులో గెలిచారు, ఆయన ఎంపీగా కేంద్ర మంత్రి అయ్యారు. సో ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఆ డైలాగ్ ఏదైతే ఉందో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా ఆయన మీద విరుచుకుపడతా ఉన్నారు. సరే మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మీ ఎంతో చూస్తామంటున్నారు. మన అంబటరాంబాబు గారి ఎపిసోడ్లో కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారే అక్కడ లోకల్గా విలన్ అయ్యారు. వైసీపీ నేతలు బగ్గుమంటా ఉన్నారు. ఇక మరోవైపు చూస్తే బాలయ్య డైలాగ్స్ వారు ఢిల్లీలో అవార్డు. సో ఈ అంశాల మీద ఏం చెప్తారు? అంటే బాలయ్య డైలాగ్ కదా ఇది, కంటి చూపుతో చంపేస్తా అంటాడు కదా. ఇప్పుడు పెమ్మసాని గారు కూడా ఒక్క మాటతో చంపేస్తా అంటున్నారు. అంటే ఆయన చూపుతో అయితే ఈయనేమో మాటతో చంపేస్తా అన్నాడు. పరచూరి గోపాలకృష్ణ చెప్పేవాళ్ళు అసలు ఒక కంటి చూపుతో చంపేస్తారని డైలాగ్ ఎలా వచ్చింది, కంటి చూపుతో ఎవరు చంపలేరు కదా అంటే, మహాభారతంలో ఏదో ఒక డైలాగ్ ఉంది, పద్యం, భీముడు ఇలా ఊరికే కండలు చరిస్తే ఆ చప్పుడికే శత్రువులు చచ్చిపోతారని ఒక వాక్యం ఉండి ఏదో బుర్రలో ఉండి మేము ఇది రాసామని. ఏదైతే అది అలా ఉండేది. జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఆర్చలర్ మిత్తల్ ఆ కంపెనీతో వాళ్ళ అబ్బాయితో మేము అంతకుముందే మాట్లాడాము, ఆ పెట్టుబడులు కొంతవరకు తేవడానికి నక్కపల్లి మా హయాంలోనే సెలెక్ట్ చేసుకున్నారు, అదేదో మీ ఘనత, క్రెడిట్ వారు కాదు ఇక్కడ క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు మీరు అని కొంచెం తీవ్రంగా దాడి చేశారు. ఇంకో పెద్ద విచిత్రం అంటే బ్రహ్మనాయుడు, భారతదేశం నుంచి పెట్టుబడులు చాలా భారీగా తరలిపోతున్నాయి జాతీయ స్థాయిలో. ఒక ఆంధ్రప్రదేశ్లో మటుకు పెట్టుబడులు వరదలాగా ప్రవహిస్తున్నాయని ప్రభుత్వం చాలా ప్రచారం చేస్తుంది. దేశంలోనే ఆ పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ ఎక్సెప్షన్ కాదు కదా. ఎనీవే జగన్ ఒక మాట ఏమన్నారంటే, ఈ ప్రాసెస్లో మీ సుందర ముఖార విందాన్ని చూసి వస్తాయని మీరు చెప్పుకుంటున్నారా అన్నారు. ఈ డైలాగ్ చాలామంది వాడుతుంటారు, రాజకీయంగా వాడొచ్చా లేదా అలా వాడడం సరికాదని చెప్పొచ్చు. కానీ ఇలా అనడం బాడీ షేమింగ్ కాబట్టి ఇక్కడ మొత్తం బాడీ అసలు లిఫ్టింగ్ లాగా మొత్తం ఒక మాటతో చంపేస్తానంటే మరి నిజంగా చంపడం గురించి అంటున్నాడు కేంద్ర మంత్రి. అలాంటి మాటలు మాట్లాడుకుంటారు. ఏమంటారు అంటే బూతులు మాడతారా? ఏది అదే అనుకోవాలి. మరి మీ ఆనంద్ కొన్ని విషయాలు ఏమన్నా మేము బయట పెడతామని బెదిరిస్తున్నారా, లేకపోతే హడలు కొడుతున్నారా, లేకపోతే ఏముంటాయి ఆ మాట వింటే నువ్వే గుండె బయలు చేస్తావని అంటే ఏదైనా అంత రహస్యం ఉందా? ఉంటే ప్రజలకు చెప్పడం చాలా మంచిది కదా. అంటే అంత పెద్ద జగన్కు వ్యతిరేకంగా అంత పెద్ద సమాచారం కేంద్ర మంత్రి అంటే రాజ్యాంగ రీత్యా కీలకమైన పాత్ర కదా. ఇప్పుడు ఉన్నదే మనకి 2-3 కేంద్ర మంత్రులు, అందులో ఒక ఆయన పైగా విదేశాల్లో వచ్చారు, డాక్టర్లు, ప్రాణాల విలువ అని తెలిసిన ఆయన. మరి ఆ రహస్యం ఏముందో ఆయన దగ్గర, వైద్య రహస్యమో లేకపోతే వ్యక్తిగత రహస్యమో రాజకీయ రహస్యమో ఆర్థిక రహస్యమో అదేదో చెప్పేస్తే ఆ తర్వాత ప్రజలు చూసుకుంటారు కదా. కానీ ఈ మాటలు రెచ్చగొట్టే మాటలు మటుకు మంచిది కాదు. ఇది బాలయ్య సినిమాలో అంటే ఓకే, ఆయన సినిమాల్లోనే మాట్లాడతారు, ఏదో అయిపోతుంది. ఇంకా దీంతో అంబటి రాంబాబు ఆయన ఫైర్, రౌడీలాగా మాట్లాడుతున్నావు, ఆయనేమో శాల్తీ గల్లంత అవుతుంది అని ఆయన అంటే, ఈయనేమో రౌడీలాగా మాట్లాడుతున్నావు, కేంద్ర మంత్రిగా ఉండి నీ బాధ్యత గుర్తుపెట్టుకో అది ఇదని. నిజంగా మీరు అన్నట్టు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగిన రోజు కూడా వాళ్ళిద్దరి మధ్య ఉద్రిక్తమైన వాదోపవాదాలు, అసలు ఇవన్నీ పెమ్మసాని వ్యక్తిగతమైన ఇది ఇచ్చి వీళ్ళందరినీ పంపించాడని ఆయన ఆరోపించడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా మళ్ళీ మాట్లాడారు, ఏపీలో జంగిల్ రాజ్, నో పోలీస్, అది కూడా బాలయ్య డైలాగ్. అందుకే నేను చెప్తున్నా, నో పోలీస్. గిరిజనుల మీద అత్యాచారం జరిగితే నో పోలీస్, దొంగతనాలు జరిగితే నో పోలీస్, ఏపీలో నో పోలీస్. అసలు అన్నీ అయిపోయిన తర్వాత వస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి, పెమ్మసాని ఇద్దరు కూడా బాలయ్య డైలాగులే మాట్లాడుతున్నారు. మరి ఎందుకో తెలియదు. కానీ ఈ మధ్య అంబటి రాంబాబు గారికి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మధ్య చాలా ఒక యుద్ధ వాతావరణం నడుస్తుంది. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ మారితే వాళ్ళంతా చూస్తామంటూ ఇండైరెక్ట్ గా అంబటి వర్గం చాలా సార్లు చెప్తున్నారు. ఖచ్చితంగా గుంటూరులో అంతకుముందు గల్లా జయదేవ్ అది అయిన తర్వాత ఇప్పుడు పెమ్మసానే ప్రధానమైన. గల్లా జయదేవ్ చాలా సౌమ్యం ఓకే, అంటే ఆయన ఆర్థికంగా గట్టిగా ఉన్నా ఆయన తగాదా వివాదాలకు రాలేదు. అసలు ఆయన ఎన్నికల పోటీ నుంచి విరమించుకోవడమే, తగాదాలు ఎందుకని విరమించుకొని వ్యాపారం మీద ఫోకస్ పెట్టారు కదా. నిజానికి పెమ్మసాని సాఫ్ట్ ఎకనామిక్ పవర్ లాగా వచ్చి ఆయన నెమ్మదిగా అగ్రెసివ్ దీంట్లోకి వచ్చారు. అంబటి రాంబాబు కూడా ఈ మధ్య తన ఇంటి మీద దాడి జరిగినప్పటి నుంచి అన్ని గంటలు అయినా కానీ ఎవరు కాపాడలేదు, పోలీసులు రాలేదని చెప్తూ ఆయన కూడా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి అంతర్గత పరిస్థితుల్లో కూడా
తనకు మద్దతుగా మిగిలిన వాళ్ళు ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి తను కొంచెం ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది అనే ఒక అభిప్రాయం కూడా ఆయనకు సన్నిహితులైన వాళ్ళు చెప్తున్నారు. మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా ఆయన మీరు కూడా ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు, చాలాసేపు చెప్తున్నారు. ఇవన్నీ వాళ్ళ అందుకనే ఆయన సామాజికంగా వెళ్ళి ముద్రగడ పద్మనాభాన్ని కన్నబాబును బిరుదిచ్చారు కదా కాపు టైగర్ అని. అందుకనే ఆయన మోర్ సోషల్ గ్యాదరింగ్, తన సోషల్ ఈక్వేషన్ దాని వైపు ఆయన ఎక్కువగా వెళ్తున్నారు. బహుశా ఇది కూడా ఒక అంటే అంతే కదా, ఇద్దరి యొక్క రాజకీయ పొలిటికల్ సోషల్ క్లాష్ లాగా మారుండొచ్చు. మీరు ఏమన్నా క్లాష్ అవ్వండి కానీ రాజకీయ యుద్ధాలు చేయండి, కానీ ఈ చాల్తీల గల్లంతులు లేకపోతే కేంద్ర మంత్రి అలా అనకూడదు. నిజంగా ఆయన నేనేం తక్కువ కాదు, నేను మాట్లాడగలను చెప్పడం కోసం అలా మాట్లాడి ఉంటారు అనుకోవాలి. కేసు పెట్టండి లేకపోతే ఇంకేదైనా చేయండి. నేనంటే మొన్న కూడా ఎవరో కామెంట్ పెట్టారు, మామూలుగా సుందరవాదన అంటామనే తెలుగు సినిమాల్లో కూడా సుత్తి కొట్టకురా సుందరవాదన అంటారు, లేకపోతే ఈ మొహం చూసి అంత నీ ఫేస్కి అంత లేదులేమ్మా అంటారు. ఇవన్నీ వాడకంలోనూ సరే ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు అనొచ్చా లేదంటే అలా అనకూడదు అని చెప్పదు, అది వేరు. ఎందుకంటే చెప్పాము దాన్ని కూడా రాజకీయ విమర్శలు విధానపరమైన విమర్శలు అయితే మంచిది స్వాగతిస్తామండి. ఏ విమర్శ స్వాగతించారు ఇంతవరకు? అసలు ఒక విమర్శ అనేది స్వీకరించే పరిస్థితి రాజకీయ పార్టీలకు లేకుండా పోయింది, అసహనం తాండవిస్తుంది. కాబట్టి బాలయ్య బాబు సినిమాల్లో అంటే నో పోలీస్ అన్నా లేకపోతే కంటి చూపుతో అడ్రస్ గారు మాటలతోనే చంపేస్తా ఉన్నారు. ప్లేస్ నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే ఇవన్నీ నట్టింటికి వస్తాయి, ఇవన్నీ బాగానే ఉంది. కానీ